ఇది నల్లరేగడి భూములలో నడిపించినప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? అతకపోతుంటది కదా. నల్లరేగడి భూములలో ఒట్టి పొలంలో నడిపించుకోవాలి. పచ్చి పొలంలో నడిపిస్తామంటే దానికి ఆ బురద బాగా పట్టేస్తుంది. ఆ పట్టేయకుండా కొంతమంది ఏంటంటే మనకు ఖరాబ్ అయిన ఆయిల్ కూడా చల్లుకోవచ్చు. చల్లుకుంటే ఏమైందంటే రుద్దుకపోయి సైడ్కి పడుతుంది. దాదాపు ఒక సంవత్సరానికి వచ్చేసి 50 నుంచి 100 డెక్స్ప్లవర్ ఒకటే నెలలో అమ్ముతాం. ఇది సీజన్ అండి. ఓన్లీ 1 మంత్ 2 మంత్స్ ఉంటది. ఆ సీజన్ లో మాత్రం ఒక 10 రోజులైనా పోయిన సంవత్సరంలో 30 అమ్మినాము. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే ఈ వీడియోలో ఒక మంచి యంత్రం గురించి పరిచయం చెబుతాను. ఇక్కడ కనిపిస్తున్న యంత్రం వచ్చేసి డెస్క్ ప్లవ్ అంటారు. 2 MB డెస్క్ ప్లవ్ అని చెప్పుకోవచ్చు. 2 పల్లెలతో కూడుకుంటే రౌండ్ పల్లెలతో కూడుకుంటే డెస్క్ ప్లవ్ అని చెప్పుకోవచ్చు. ఇది మట్టిని లోతుగా అదేవిధంగా మెత్తగా దున్నేటువంటి యంత్రంగా చెప్పుకోవచ్చు. దాని ప్రత్యేకత ఏంది? మార్కెట్లో మనకి నార్మల్ నాసి రకము డెస్క్ ప్లవ్ దొరుకుతుంటాయి, కానీ వాటికి ఈ యొక్క కంపెనీకి సంబంధించిన చెతక్ కంపెనీకి సంబంధించిన మోడల్గా చెప్పుకోవచ్చు. ఈ చెతక్ అంటేనే ఎన్నో సంవత్సరాల నుంచి బ్రాండెడ్ కంపెనీగా చెప్పుకోవచ్చు. మరి వాళ్ళు అందజేస్తున్న యంత్రాన్ని విపిఆర్ అగ్రో ఇండస్ట్రీస్ 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులకు అందుబాటులో తీసుకొస్తున్నారు. దీని ధర, దీని క్వాలిటీ, దీని యొక్క వెయిట్, మొత్తం పూర్తి సమాచారం విపిఆర్ ప్రశాంత్ రెడ్డి గారు మనతో పార్ట్నర్, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు. నమస్తే. అనేక రకాల ఈ యొక్క డెస్క్ ప్లవ్లు, డిస్క్ ప్లవ్లు, హైడ్రాలిక్ ప్లవ్లు, ఎంబీ ప్లవ్లు అన్ని తీసుకొస్తుంటారు. ఇదేంది రౌండ్గా ఉన్న డెస్క్ ప్లవ్ అందరికి రైతులకు తెలిసింది, కానీ దీని క్వాలిటీ ఏంది అసలు? రైతు మిత్రులకు నమస్తే. ముందుగా మనకు ప్లవ్ అంటే ఏంది, డెస్క్ ప్లవ్ అంటే ఏంది అనేది నేను వివరిస్తా. ప్లవ్ అంటేనే మామూలుగా మనకు 2 నాంగలు 3 నాంగలు అనేది ఉంటుంది. అందులో రివర్సబుల్ ఉంటుంది. డెస్క్ ప్లవ్ వల్ల ఉపయోగం ఏంటంటే లోతు దుక్కులు దున్నుకోవడానికి సంబంధించి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇందులో వచ్చేసి ఏంటంటే మార్కెట్లో రకరకాల కంపెనీలు ఉన్నాయి. అయితే మన చెతక్ కంపెనీకి సంబంధించిన స్పెషాలిటీ ఏంటంటే ఇది వచ్చేసి మనకు 20 mm థిక్నెస్ ఉన్న డెస్క్ ప్లవ్ అంటారు. ఇది మీకు మార్కెట్లో వేరే కంపెనీలో చూసుకుంటే ఏమవుతుందంటే 12 mm ఉంటుంది, 14 mm ఉంటుంది, 16 mm ఉంటుంది, 18 mm ఉంటుంది, 20 mm ఉంటుంది. అయితే మన చెతక్ కంపెనీలో మాత్రమే 18 mm 20 mm హెవీ గేజ్ తో ఇస్తున్నాం. మనం ఎందుకు ఇస్తున్నాం అని అంటే మామూలుగా నేను క్రితం మేము వ్యవసాయం చేసినప్పుడు మేము ఛాంపియన్ వాడినాము, బాగుంటది. కానీ దాంట్లో ఏమైతుందంటే 12 mm షీటు, 14 mm, 16 mm 3 రకాలు మాత్రమే అందుబాటులో ఉంది. అందులో 18 mm 20 mm లేదు. దానివల్ల ప్రమాదం ఏమైతుందంటే ఈ పొజిషన్ కి వచ్చేసరికి ఇక్కడ మొత్తము అనేది 2 గట్టి పొలాల్లో దున్నినప్పుడు గానీ ఇరిగిపోతుంది. ఇక్కడ 2 భాగాలు ఇరిగిపోతుంది. దానివల్ల ఏంటంటే రైతులు చాలా మంది ఇబ్బంది పడుతారు. ప్రతి ఒక్కరికి పంట పొలాలు మెత్తగా ఉండడం అనేది ఉండదు. ఎందుకంటే ఒక దగ్గర రాయి తాకుతారు. ఈ రాళ్ళు తాకడం వల్ల ఛాంపియన్ లో ఈ బ్రేకేజ్ ప్రాబ్లం రావడం జరిగింది. దానికి ఏంటంటే కొంతమంది కింద ఏదో షీట్ పెట్టడము, రకరకాలుగా పెట్టి ఎక్స్ట్రా మనీ అని చెప్పేసి తీసుకుంటారు. ఈ అంతా ఎక్స్ట్రా మనీ పెట్టేది ఎందుకు? డైరెక్ట్ గా మనము దాన్ని ఏదైతే ఇక్కడ బ్రేక్ వస్తుందో దాని దగ్గర గేజ్ పెంచుతాం. గేజ్ పెంచితే ప్రాబ్లం రాదు. రిమైనింగ్ అంతా సేమ్ ఉంటది. ఆ గేజ్ పెంచడం వల్లనే ఈ మిషన్ వెయిట్ వచ్చేసి దాదాపు 400 kgs వస్తుంది మనకు. ఈ 20 mm డెస్క్ ప్లవ్ వచ్చేసి 400 kgs వస్తుంది. ఇందులో మనకు 18 mm కూడా ఉన్నది. 18 mm వచ్చేసి 360 నుంచి 370 kgs వస్తుంది మనకు. మొత్తం రేట్ విషయంలో ఎట్లా ఉంది? 2 మోడల్స్ మనకు ఈ 20 mm డెస్క్ ప్లవ్ వచ్చేసి 65,000 రూపాయలు ఉంది. 18 mm డెస్క్ ప్లవ్ వచ్చేసేమో 62,000 రూపాయలు ఉన్నది. 62,000 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఈ డెస్క్ ప్లవ్, ఈ రౌండ్ డెస్క్ ప్లవ్ తోటి మనము భూమి లోపల నడుపుతుంటే ఎంత లోతు పోతుంది? ఇది దాదాపు 1 feet వరకు వెళ్తుంది ఈజీగా. ఫీట్ పదును మంచిగా ఉంటే ఫీట్ నుంచి 12 నుంచి 14 ఇంచులు వెళ్తుంది. ఎందుకంటే దీని బొచ్చ వచ్చేసి దాదాపు 2 feet వరకు ఉంటుంది. ఎంత వరకు ఉందో ఈ పొజిషన్ వరకు మొత్తం కూడా దున్నడం జరుగుతుంది. ఇంతకుముందు మనం డెమో చేసాం ఏంటంటే ఇది ఎటువంటి వాన పడకుండా ఒట్టి పొలంలో రేగడి మామూలుగా మనకు గట్టి పొలంలో వర్షం లేకుండా ఎర్ర పొలంలో దున్నినాము. ఆ నార్మల్ ఏ పదును లేకుండా ఈ 20 mm డెస్క్ ప్లవ్ వల్ల దాదాపు మనకు 6 ఇంచుల సాల్ అనేది రావడం జరిగింది. మనకు వర్షం పడ్డ తర్వాత 2 రోజుల తర్వాత పదును అనేది భూమి వాటర్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకొని సాల్ అనేది మంచిగా దున్నితే బాగా లోతు వస్తుంది. దానివల్ల ఏంటంటే కింద ఉన్న మట్టి మొత్తం ఉల్టా రివర్స్ పడి నెక్స్ట్ వచ్చే పంటలకు ఏదైనా సరే ఇత్తనం పెట్టుకున్నప్పుడు ఏంటంటే వేరు వ్యవస్థకు గానీ చెట్టు ఎదుగుదలకు గానీ మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ డెస్క్ ప్లవ్ లో రౌండ్ ప్లేట్లు ఉన్నాయి కదా, ఒక ప్లేట్ వెడల్పు ఎంత వస్తుంది, పొడవు ఎంత ఉంటుంది? ఇది ఇప్పుడు రౌండ్ చుట్టూ ఒకటే డైమెన్షన్ ఉంటది. 2 feet హైట్ వచ్చేస్తుంది. మొత్తం 2 feet హైట్ వచ్చేస్తుంది. ముందలైనా అంతే ఉంటది, వెనకదైనా అంతే ఉంటుంది. సేమ్ పొజిషన్ ఉంటది. ఒక ప్లేట్ మనం ఎన్ని సంవత్సరాలు వాడుకోవచ్చు? ఎన్ని సంవత్సరాలు ఉండదు. దాదాపు మనకు ఎంత లేదన్నా 100 నుంచి 150 గంటలు అనేది రావడం జరుగుతుంది. మన కాస్ట్ కూడా మనకు మళ్ళీ తక్కువ ఉంటుంది. దాదాపు 1800 నుంచి 2200 వరకు ఈచ్ 1 పీస్ ఉంటుంది. ఒక పల్లెం వచ్చేసి అది రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఒక 5 బోల్టులు ఆ పల్లెం ఈజీగా చేసుకోవచ్చు. ప్రాబ్లం ఉండదు. రైతులకు ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ 2 పల్లెలతో పాటు మనకి వెనకాల కూడా ఇంకోటి రౌండ్ ఉంది కదా, అది ఏందన్నాడు? ఇది వచ్చేసి మనకు
వెయిట్ ఉంటుంది, ప్లస్ మనకు సాల్ అనేది ట్రాక్టర్ కు వన్ సైడ్ డెస్క్ ప్లవ్ కాబట్టి బండి పక్కకు గుంజకుండా సుకాని అంటారు, లేబుల్ ప్లేట్ అంటారు, రకరకాలుగా పిలుస్తారు. దానివల్ల ఏంటంటే బండి పదునున్నప్పుడు ఆ మధ్యలో సాల్ వెనకంగా అది పడి అటు ఇటు బండి గుంజకుండా, బండికి లోడ్ పడకుండా మనకు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ రాడ్ అంటారు, వెయిట్ బిల్ అంటారు, రకరకాలుగా పిలుస్తారు మనకు. వంకలు పోకుండా ఒకటే లైన్ లో ఆపుతుంది, మంచిగా ఉంటుంది మనకు. ఇంకోటి ఈ దాదాపు మీరు 400 కిలోల పైనే ఉంటుందని చెప్తారు కదా, దీని వెనకాల కూడా మనకి వెయిట్ కోసం కూడా ఒకటి ఇచ్చారు. అవును, ఏంది ఇదంతా ఉంటుంది? లోతు దుక్కు రావడానికి సంబంధించి వెయిట్ ఇస్తాం మనం. దీన్ని వెయిట్ బిల్ల అంటారు. దాదాపు ఇది 50 నుంచి 60 కేజీలు ఉంటుంది. వెయిట్ బిల్ల బిల్ల మాత్రమే 60 కేజీలు ఉంటుంది. ఆ రాడ్ కూడా దాదాపు 60-70 కేజీలు ఉంటుంది. మిషన్ విషయంలో హబ్బులు కానీ, బేరింగ్స్ కానీ, ఎటువంటి ఫ్రేమ్ విషయంలో కానీ కాంప్రమైజ్ కాకుండా ఇది నా ప్లానింగ్. ఇది ఈ విధంగా వెయిట్ ఉండాలి, ఈ విధంగా మనకు ఫ్రేమ్ హెవీ ఉండాలి. రైతులు మార్కెట్లో దాదాపు చాలా మంది 55,000, 52,000, 56,000 ఈ 12mm ని 14mm అని చెప్పడం, 14mm 16mm అని చెప్పి మోసం చేసి ఇస్తారు. మన దగ్గర అవసరం లేదు. మీరు వచ్చేసి మీ గేజ్కి సంబంధించిన స్కేల్ కొనుక్కొచ్చుకొని దాని కేజీ చెక్ చేసుకొని 20mm ఉందా లేదా చూసుకోండి. చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి. ఓకే, ఈ వెయిట్ బిల్ మనం తీసి పక్కకు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. 2 బోల్టులు ఉంటాయి, ఈజీగా దాన్ని తీసేసి పక్కకి పెట్టుకోవచ్చు. మీకు వెయిట్ బిల్ ఎందుకు ఉపయోగిస్తారంటే మామూలుగా మనకు పదును తక్కువ ఉన్నప్పుడు, ఇంకా ఎక్కువ లోతు దిగాలనుకున్నప్పుడు ఈ వెయిట్ బిల్ ఉపయోగిస్తారు. సామాన్యంగా వెయిట్ బిల్ అనేది చాలా తక్కువ మంది ఉపయోగిస్తారు. మనం అనేది వాళ్ళకి సేఫ్టీ సైడ్ లో మనకి ఇచ్చేస్తాం రైతులకు ముందే మనము. ఓకే, ఇక్కడ మనకి రాడ్ కూడా ఇచ్చారు కదా, ఒక రాడ్. ఇది దేనికి? ఇది ఏంటంటే మనకు పంట దున్నిన తర్వాత మిషన్ తీసి పక్కెట్టుకున్నప్పుడు ఈ సేఫ్టీ సపోర్ట్ రాడ్ అంటారు, స్టాండ్ అంటారు. ఇది అనేది మనం ఈజీగా పెట్టుకుంటే అనేది మిషన్ కింద పడకుండా ఉంటుంది అనమాట మనకు. ఓకే, దీంట్లో మనకి స్ప్రింగులు కూడా మనకి హైడ్రాలిక్ స్ప్రింగ్ అవి ఏంటంటే ఒకసారి చెప్పండి. హైడ్రాలిక్ స్ప్రింగ్ సిస్టమ్ ఏంటంటే మనకు ఇప్పుడు ఎక్కడైనా రాళ్ళు, ఇప్పుడు మనం ముందల ప్లవ్ దున్నుతున్నప్పుడు వెనకంగా ఏదైనా రాళ్ళు వచ్చినప్పుడు పైకి కిందికి జంపింగ్ ఉండాలి. దానివల్ల ఏమో జంపింగ్ లేకపోతేనేమో రాడ్ మధ్యలో ఉన్న ఎల్రాడ్ అనేది ఇరిగిపోతుంది. ఆ ఎల్రాడ్ ఇరిగిపోకుండా దీనికి అనేది మనము స్ప్రింగ్ సిస్టమ్ ఇస్తే రైతుకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట మనకు. ఓకే, దీంట్లో హబ్బులు ఉంటాయా? ఉంటాయి. ఎన్ని హబ్బులు ఉంటాయి? ఎట్లా ఉంటాయి? 2 హబ్బులు ఉంటాయి. ముందల హబ్బు, వెనక హబ్బు, సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఒక చెక్ నట్ ఉంటుంది. రెగ్యులర్ గా ఇందులో దాదాపు 8-10 గంటలకు బ్యాక్ సైడ్ ఆ చెక్ నట్ ఓపెన్ చేసి అందులో గ్రీస్ మెయింటైన్ చేయాలి. ఈ హబ్బులకు సంబంధించి కూడా మన గ్రీస్ పిన్నులు ఉంటాయి. ముందల పక్క చూసుకుంటే ఆ గ్రీస్ పిన్ మన గ్రీస్ అనేది మెయింటైన్ చేస్తే రైతుకు దాదాపు ఒక 10 ఏళ్ల వరకు కూడా ఒక బేరింగ్ కూడా పోదు. 100% పోదు. ఎందుకంటే నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి నా దగ్గర డెస్క్ ప్లవ్ యూజ్ చేస్తున్నాము. మేము తీసుకున్నప్పుడు 12mm ఉన్నది. దానికి దాదాపు ఎన్నో సార్లు వరకు ఇక్కడ ఇరిగింది, చాలా సార్లు ఇరిగింది, వెల్డింగ్ కొట్టించి దాదాపు ఇబ్బందులు పడ్డాము. కానీ ఇప్పుడు ఈ ప్లవ్లు తీసుకున్న రైతులు మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. 100% నేను గ్యారంటీ ఇస్తాను. హబ్బులు అప్పుడప్పుడు లూజ్ అయిపోతుంటాయి కదా, హబ్బులు లూజ్ కాదు. దానికి ఏమైతుందంటే దానికి లోపల బేరింగ్ ఉంటది. ఆ బేరింగ్ అనేది పర్ఫెక్ట్ గ్రీస్ మెయింటైన్ చేస్తే మనకు అనేది ప్రాబ్లం రాదు. ఆ బేరింగ్ పోయినప్పుడు మాత్రం హబ్ అనేది అబ్లాంగ్ అవ్వడం, బేరింగ్ పోవడం అనేది మనకి ఇబ్బంది ఉంటది. ఆ పోయినప్పుడు కూడా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ పోకుండా చూసుకోకుండా గ్రీస్ కొట్టుకొని మెయింటైన్ చేసుకుంటే రైతులు అనేది సేఫ్టీ సైడ్ లో ఉంటారు మనకు. ఓకే, ఇంకోటి డెస్క్ ప్లవ్ అంటే ట్రాక్టర్ కనెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది. ఎందుకంటే కరెక్ట్ లెవెల్, కరెక్ట్ దాని పట్టింగ్ సెట్టింగ్ చేస్తేనే మనకి మంచి నడుస్తుంది అన్నట్టు. ఆ సెట్టింగ్ అప్పుడు ఎట్లా చేసుకోవాలి రైతులు? ఇప్పుడు మనకు డెస్క్ ప్లవ్ లో వచ్చేసి ఏంటంటే మనకు తగిలించుకున్న తర్వాత రైట్ సైడ్ ఏదైతే చైన్ గానీ ఏదైతే ఉంటుందో రైట్ సైడ్ మొత్తం దగ్గర కట్టాలి. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వదిలిపెట్టేసేయాలి, రైట్ సైడ్ లో కట్టాలి. ఆ రైట్ సైడ్ లో కట్టడం వల్ల ఏమైందంటే బండి రన్నింగ్ చేసినప్పుడు కూడా సైడ్ లాగకుండా ఉంటది. ఇది ట్రాక్టర్ ఎంత హెచ్పీకి మంచి పని చేస్తుంది? మనం 40 HP నుంచి ఏ బండ్లకైనా వేసుకోవచ్చు. 40 HP పైన ఇప్పుడు 20mm వచ్చేసి కూడా మనకు 40 HPకి వేసుకోవచ్చు, 45 కూడా వేసుకోవచ్చు. వాళ్ళకి ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉంది అనిపించినప్పుడు 18mm తీసుకోండి. 18mm కూడా నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. దీనికంటే జస్ట్ 2mm గేజ్ తక్కువ ఉంటుంది. మిగతాదంటే సేమ్ టు సేమ్ ఉంటాయి. 45 అబౌవ్ ఉన్న వాళ్ళకి కూడా 20mm వేసుకొని చాలా బాగుంటాయి. ఎంత RPM పెడితే మంచి లోతు పోతుంది? దాదాపు RPM మనకు 10 నుంచి 12 వరకు కానీ ఆ రేంజ్ లో పెట్టుకొని లోడ్ టాప్ కానీ, లోడ్ సెకండ్ కానీ, లోడ్ ఫస్ట్ కానీ ఒక్కొక్క ట్రాక్టర్ బట్టి ఉంటుంది. ఆ విధంగా లోడ్ వేసుకొని నడిపించుకుంటే బండికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, టైర్లు స్లిప్ కాకుండా ఈజీగా మంచిగా నడుస్తుంది మనకు. ఓకే, ఇది మనకి ఇసుక లోపల కొట్టేటప్పుడు మనకి ఒకటి ఇచ్చారు ఈ చక్రాన్ని. ఇది దేనికి పని చేస్తుంది? అది ఇసుక లోపల కొట్టినప్పుడు మామూలుగా మనకు పదును ఉన్నప్పుడు రేగడి పొలాల్లో కానీ, ఎర్ర పొలాల్లో కానీ పదును ఉన్నప్పుడు ఏమైందంటే ఈ టెంకెకి వచ్చేసి మట్టి పడుతుంది. ఈ మట్టి పట్టకుండా ఈ సేఫ్టీ రేక్ ఇవ్వడం వల్ల ఏమైందంటే తూడుస్తుంది. దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసి ట్రాక్టర్ అనేది లోడ్ అవ్వకుండా ఈజీ మూవబుల్ అయిపోతుంది అనమాట. దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, కిందికి పైకి చేసుకోవచ్చు. ఇదే పొజిషన్, ఇది ఇక్కడ ఫుల్ టైట్ చేసుకొని పెట్టేసుకుంటే ఆ పొజిషన్ లో ఉంటుంది. మట్టి దాన్ని పట్టకుండా ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది రైతుకు. ఇది నల్లరేగడి భూములలో నడిపించినప్పుడు కూడా ఎట్లా ఉంటుంది? అతకపోతుంటుంది కదా. నల్లరేగడి భూములలో ఒట్టి పొలంలో నడిపించుకోవాలి. పచ్చి పొలంలో నడిపిస్తామంటే దానికి ఆ బురద బాగా పట్టేస్తుంది. ఆ పట్టేయకుండా కొంతమంది ఏంటంటే మనకు ఖరాబ్ అయిన ఆయిల్ కూడా చల్లుకోవచ్చు. చల్లుకుంటే ఏమైందంటే రుద్దుకపోయి సైడ్కి పడుతుంది. కొంతమంది ఏంటంటే అట్లా పట్టకుండా కూడా ఈ సేఫ్టీ ప్లేట్ ఫిట్ చేసుకుంటే ఏమైందంటే మనకు మట్టి అనేది పట్టకుండా ఈజీ ఉంటుంది, బండికి లోడ్ పడదు మనకు.
ఓకే, మనకి ఇందులో చూసినట్టే ఐరన్ క్వాలిటీ మీరు బాగుందని చెప్తారు కదా, ఎలాంటి ఐరన్ వాడతారు ఇందులో? ఇప్పుడు ఇందులో టాటా జిందల్ ఐరన్ వాడతారు. 2 రకాలు ఉంటాయి. ఏ కంపెనీ అయినా సరే మనం చేసే ప్రతి ఒక్క కంపెనీ బ్రాండెడ్ కంపెనీ చేస్తాను నేను. దాన్ని బట్టి ఏంటంటే రైతు వారిగా మనకు అది మంచి క్వాలిటీ ఉంటుంది, నాణ్యత ఉంటుంది, రైతుకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. దాన్ని తీసుకున్న ప్రతి ఒక్క రైతు మంచి లాభాలను కూడా పొందుతారు. ఓకే, ఇక్కడ కూడా ఇంకోటి రాడ్ ఉంది కదా, ఇదేం రాడ్? మనకు ముందర ఇది వచ్చేసి టాప్ లింగ్ తగిలిస్తాం కదా, సైడ్ కి వచ్చేసి పట్టీలు. ఆ పట్టీలు అనేది పైకి కిందికి అబ్లం కాకుండా ఇది మనం టైట్ చేసుకోవడానికి అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట. ఇది అడ్జస్ట్మెంట్ రాడ్, టైట్ చేసుకోవాలి. ఆ టైట్ చేసుకోవడం వల్ల ఏమిటంటే రైతుకు బండి కూడా కొంచెం ఈ పట్టీలు తగిలించుకునేటప్పుడు దానివల్ల ఇబ్బంది లేకుండా సేఫ్టీ కోసం ఇస్తారు అది. ఓకే, ఇప్పుడు ఇంత క్లియర్ గా చెప్తారు కదా, ఇది కావాలనుకుంటే ఆర్డర్ బేస్ ఎట్లా పంపిస్తారు మీరు? 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఏఆర్సీ ట్రాన్స్పోర్ట్ ఉంది, టీసీఐ ఉంది. 3 రకాల ట్రాన్స్పోర్ట్లు ఉన్నాయి. దీని ద్వారా మనకు రైతుకు నియర్ బై ఎక్కడ ట్రాన్స్పోర్ట్ ఉన్నా అక్కడ వరకు మనం వేస్తాము. ట్రాన్స్పోర్ట్ అమౌంట్ రైతు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డెస్క్ ప్లవ్ చాలా మంది మీరు కేవలం లోతు దుక్కులు దున్నడానికి వాడుకోవచ్చు అని చెప్తారు కదా, పండ్ల తోటలు పామాయిల్ తోటలకి మనం చుట్టూ పాలు చేసుకుని పనికొస్తాయి. ఇది కాదు, దానికి సంబంధించిన విషయం వేరే ఉన్నది. మరికొద్ది రోజులలో దానికి సంబంధించిన దాని పేరు ఏముంటది? అది డిస్క్ రిడ్జర్ అంటారు, డోల్ మేకర్ అంటారు, రకరకాలుగా పిలుస్తారు. ఓకే, అది కూడా చూని కిట్నే ఉంటుంది. అది కూడా చూని కిట్లే ఉంటుంది, వేరే మోడల్ ఉంటుంది. అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను పరిచయం చేస్తాను. ఇది కేవలం ఇది మాత్రం లోతు దుక్కులకి దున్నడానికి మాత్రమే. మనకి ఇది మెయిన్ గా ఏ ఏరియాలో అంటే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ లో కానీ, నార్కల్ డిస్ట్రిక్ట్ లో కానీ, నల్గొండ డిస్ట్రిక్ట్ లో కానీ, ప్లస్ ఈ ఏరియాలలో రైతులు అనేది డెస్క్ ప్లవ్ అనేది చాలా వాడతారు. నేను దాదాపు ఒక సంవత్సరానికి వచ్చేసి 50 నుంచి 100 డెస్క్ ప్లవ్ ఒకటే నెలలో అమ్ముతాం. ఇది సీజన్ అండి, ఓన్లీ 1 మంత్ 2 మంత్స్ ఉంటుంది. ఆ సీజన్ లో మాత్రం ఒక 10 రోజులైనా పోయిన సంవత్సరంలో 30 అమ్మినాము. ఇంకా అదే 10 రోజులలో ప్లవులు కూడా ఒక 30 అమ్మినాము. మంచి సీజన్ లో వర్షాలు పడ్డప్పుడు రైతులు కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ ఉన్నాయి. దాదాపు ఒక 50 డెస్క్ ప్లవ్లు ఉన్నాయి, ఒక 70-80 ప్లవులు ఉన్నాయి. అన్ని రకాల మన దగ్గర స్టాక్ ఉన్నది. ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. మంచిగా నాణ్యత ఉంటుంది, రేటు తక్కువ ఉంటుంది. చెప్పిన రేట్ కాకుండా 1000-2000 అటు కూడా మేము డిస్కౌంట్ కూడా చేసిస్తాము. రైతులు వచ్చి డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, మరి చూసిన రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మరి డెస్క్ ప్లవ్కి సంబంధించిన ఈ యొక్క విషయాలు క్లియర్ కట్గా తెలియజేస్తా. దీన్ని వాడుకునే విధానం, దీనివల్ల కలిగిన ఉపయోగాలు, దీని ధరలు, దీని వెయిట్, దీని స్పెసిఫికేషన్స్ క్లియర్ కట్గా మన డెమో కూడా చూపించడం జరిగింది. అంటే గట్టిగా ఉన్నటువంటి భూములలో కూడా దీన్ని దాదాపుగా 6 నుంచి 9 ఇంచుల వరకు కూడా లోతు పోతుంది. మంచి పల్లెల క్వాలిటీ కూడా హై క్వాలిటీ ఇవ్వడం వల్ల దాదాపుగా 150 నుంచి 200 గంటలు వాడుకునేంత వరకు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్పేర్ పార్ట్స్ కూడా VPR అగ్రో ఇండస్ట్రీస్ దగ్గర అందుబాటులో ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే మరి డెస్క్ ప్లవ్స్ మన వీడియో పైన కనుక మొబైల్ కాల్ చేయండి, లేదంటే నేరుగా నల్గొండకు వచ్చి కూడా దీన్ని వీక్షించి కొనుగోలు చేసుకోవచ్చు. మరి ఇది రోజు ఈ వీడియోలో డెస్క్ ప్లవ్కి సంబంధించిన సమాచారం వివరణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిటెక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.